ఒక్క నోటితోనే కుక్క కాస్తుంది కాపలా రాత్రంతా. గేద గడ్డి మాత్రమే మేసి అందిస్తుంది పాలు ఆహారంగా. వంట ఎడారిలో భారం మోసి తన శరీరాన్ని సైతం చెలయేరుగా మార్చి తీరుస్తుంది దాహం. ఒక్క రైతుకు బ్రతుకు చూపి దుక్కి దున్ని ఎద్దు ధాన్యం పండిస్తుంది. జీవించడానికి గింజలు లేకున్నా ఇస్తున్నాము. వేదిక కిందకి చేయాల్సిందిగా సైకిల్ వచ్చాయి. మిగిలిన రెండు ఇద్దరికి సాయంకాలం ఇంటి దగ్గర లేకపోతే పొద్దున ఇంటికి పంపిస్తాం. మీరు చేసి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సెంటర్ గ్రామస్తులు అదే సభాధ్యక్షుల గారికి ఘనంగా సత్కరిస్తున్నారు. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విధానాల వల్ల గ్రామాల్లో కలుషితం ఏర్పడితే, అక్కడ మనస్పర్ధలు ఏర్పడితే దాన్ని అవకాశంగా తీసుకొని మనిషికి మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాన్ని వెలిగించి గ్రూపులుగా విడదీసి ముఠా మనస్తత్వంతో వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని ఆ యొక్క గ్రూపు ద్వారా దాన్ని లబ్ధి పొందే ప్రయోజనం పొందేటువంటి విధానాలు మరి ఉండేటువంటి పరిస్థితి చూస్తున్నాం. రాజ్యమ ప్రాంతంలో ఒక నలమేలు జరిగేటువంటి సందర్భంలో కూడా కడప, కర్నూలు అన్ని జిల్లాలు కూడా వెళ్ళి నేను నౌకపడ రోజు మీడియా సిబ్బంది కూడా వెళ్ళి కొంత హత్యలు చేసుకున్న వాళ్ళు కూడా కాంప్రమైజ్ కావాలని చెప్పి ప్రయత్నం చేశాం. ఈ విధంగా సామాజిక శ్రేయస్సు కోసం పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ అదేవిధంగా పుస్తకాలు కూడా పంపిణీ చేసి ఎవరు కూడా సాధించేది లేదని మీకు ఇక్కడ ఉన్నటువంటి బండ్లపల్లి నాటకం దగ్గర ఆ రోజు కేసీఆర్ గారు రాష్ట్రంలో మంత్రిగా, ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఇక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంది. ఆ ఊరికి వెళ్దామంటే నాతో పాటు వచ్చిన తర్వాత అక్కడ రోడ్డు లేవు. ఆ రోజు స్వచ్ఛందంగా నాకు బాధ్యత తప్పిస్తే ఆ బండ్లపల్లిలో కూడా నాటకం దగ్గర పంపు దగ్గర ఉన్నటువంటి బండ్లపల్లిలో రోడ్డు కూడా వేయించాం. ఊళ్ళో రెండు వర్గాలతో కూడా నేను మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ తర్వాత కన్విన్స్ అయ్యి మా బాబు కోసం అని చెప్పి ఆ రోజు జరిగింది. ఈ పుస్తకంలో కూడా రావడం జరిగింది. ఈ విధంగా పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. మనం అక్కడ చూసుకోవాలి, అన్ని పార్టీలు మంచివే, అందరు వ్యక్తులు మంచివే, అన్ని కులాలు మంచివే, అన్ని మతాలు మంచివే. కానీ ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ ప్రాంతంలో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందా లేదా అనేటువంటిది ఆలోచించాలి. మంచి చెడు ఆలోచించాలా. మంచి విధానం అయితే అందరూ కూడా సమర్థిస్తాం. ఏదైనా మంచికి వ్యతిరేకంగా ఉంటే ఆ యొక్క విధానాన్ని వ్యతిరేకించేటువంటి భావన మనం అలవర్చుకోవాలి. ఎందుకంటే సమాజం బాగుండాలి. సమాజం బాగుంటే అన్ని పార్టీలు కూడా బాగుంటాయి, వ్యక్తులంతా కూడా బాగుంటారు. ఆ సామాజిక హితం కోసం మనం చేసేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ కార్యక్రమం. మొట్టమొదటి మనం ఆలోచించాలి. సమాజంలో అందరూ కూడా ఇక్కడ మనం చేస్తున్నాం. వివిధ రకాలుగా ఉదయం లేచి రాత్రి కూడా మన కోసం, మన కుటుంబం కోసం మనం తాపత్రయపడతాం. ఆర్థికంగా బలపడాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. దాంట్లో తప్పు లేదు. ఇతరుల మీద ఆధారపడి కూడా మరింతగా ఉన్నతంగా ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటాం. దాంట్లో కూడా తప్పు లేదు. కానీ మనతో పాటు 10 మందిని మనం కూడా సహాయ సహకారం అందజేసి
కొంత దాతృత్వం పెరిగితే అది ఒక సరైన మార్గంగా భవిష్యత్తులో ఉంటుందని చెప్పి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రేపు ఉదయం తెల్లవారు లోపల ఎవరు బతుకుంటామో ఎవరు మరి చనిపోతామో తెలియనటువంటి పరిస్థితి రేపు గ్యారెంటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మన కోసం మన కుటుంబం కోసం కాకుండా ఇతరుల కోసం కూడా కొంత సామాజిక స్పృహతో బాధ్యతతో వ్యవహరిస్తే దానికి ఆ భగవంతుడు అల్లానా యేసుక్రీస్తు రాముడు కూడా ఎవరో భగవంతుడు దయ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. వాటిని విస్మరించి మనం స్వార్థ చింతనతో ఎవరు బలైపోయినా మనకు పర్వాలేదు కానీ మనం మాత్రం బాగుండాలి అనేటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉందని చెప్పి మనం చేస్తున్నాం. వాళ్ళు ఎవరైనా సరే ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా సరే అలాంటి వ్యక్తుల పట్ల మనం అప్రమత్తంగా లేకపోతే మొత్తం సమాజం మొత్తం నాశనం అయిపోతే మనమే మన పిల్లలు కుటుంబాలు బాగుపడేటువంటి పరిస్థితి రాదు. ప్రాంతాల అభివృద్ధి జరగవు. మనం మొత్తం కూడా వినాశన దిశకు దోహదపడేటువంటి దానికి మనం కూడా సహకరించిన వాళ్ళు అవుతాం. వాటిని గుర్తిరిగి మనసరిగి పనిచేయాల్సిన బాధ్యతని మనం తెలియజేయాల్సిందిగా మనం కూడా కోరుకుంటున్నాం. అందులో భాగంగా నేను సింగమూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా తిరగదలుచుకున్నాను. ప్రతి గ్రామంలో పోయి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చుకున్నాను. దళిత సహా మిగిలిన కార్యక్రమాలు కూడా చేద్దాం. నేను ఇక్కడ రాజకీయ ఉద్దేశంతో కానీ లేదా ఏదో ప్రయోజనం కోసం ఇక్కడ రాలేదు. నాకు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం అనంతపురంలో పుట్టా పెరిగా నా రాజకీయం ఏమైనా కావాలనుకుంటే అక్కడ చేసుకుంటా తప్ప వేరే నియోజకవర్గాలు ఎక్కడ కూడా రాజకీయ ప్రయోజనం లేదు. అనంతపురంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా ఇక్కడ కుగ్రామాలు ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. నేను కార్యాలయానికి వస్తే సార్ మాకు అంబులెన్స్ కావాలని అడిగారు. తప్పకుండా ఈరోజు అంబులెన్స్ ఇస్తా ఉన్నాం. ఒక అంబులెన్స్ ఇక్కడే ఉంటుంది. ఈ నియోజకవర్గంలో 2 ఫోన్ నెంబర్లు ఇస్తాం. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. అయ్యా మాకు ఆసుపత్రికి అనంతపురానికి పోవాలి, మాకు ఇబ్బంది ఉందంటే మీతో రూపాయి డబ్బులు తీసుకోకుండా మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకునేటువంటి బాధ్యత ఈ ఎవరి సంస్థ ద్వారా ఈ సికింద్రాబాద్ కార్యాలయంలో ఈ రేపటి నుంచి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి అందుకు జిల్లాధికారులు ప్రత్యేకంగా ఒక సామాజిక సేవ చేయాల్సిందిగా కోరుతున్నాం. గతంలో డిప్యూటీసీగా పనిచేశారు. ఒక రాజకీయ పార్టీలో నాతో పాటుగా ఉన్నావు. అన్నిటికంటే అవన్నీ ఒకవైపు అయితే సామాజిక స్పృహ బాధ్యత అనేది తీసుకుంటే తప్పకుండా ఈ సమాజమే కాదు భగవంతుడు కూడా మనం ఎన్నైతే ఉంటారు. కాబట్టి ఈ వాస్తవాన్ని బాధ్యతని తీసుకోవాల్సిందిగా నేను జిల్లాని అనుకుంటున్నాను. ఇదనే కాదు ఈ నియోజకవర్గంలో వివిధ రకాలైన గ్రామాల్లో అందరూ కూడా ఈరోజు చెప్తున్నా. ఈరోజు ట్రే సైకిల్స్ కావాలన్నారు. 3 చక్రాల అంటే నడవలేనటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నాం. మీరు ఎన్రోల్ చేయండి. ఇంకా ఎంతమంది కావాలో సినిమా కూడా అందరూ కూడా రేపు ఎల్లుండి 2 రోజులు సైకిల్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం. అంతేకాదు కంటి చూపు సమస్య ఉందని చెప్పారు. నిజంగా చాలా మందికి ఆపరేషన్స్ కావాలని నేను ఈరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా మనం చేస్తున్నా. మీరు ఎక్కడో పోయి దేనికోసం పోయి మీరు ప్రాగలాడాల్సిన అవసరం లేదు. మీరు సమాజంలో అంతర్భాగం. మేము ఇతరులకు సేవ చేయాలంటే నేను సర్పంచ్ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, మరి నాకు పదవి లేవనేటువంటి బాధ అవసరంలా. మీరు ఆ యొక్క మంచి పని కోసం చేసే ఉద్దేశం మీలో ఉంటే మంచి మనసు ఉంటే మీరు స్పందించేటువంటి హృదయం ఉంటే తప్పకుండా అదే సంస్థ ద్వారా మేము ఆ సహాయ సహకారాలు అందడానికి ప్రయత్నం చేస్తామని పనిచేస్తున్నాం. ఎందుకంటే మంచిని పెంచాలి. ఆ స్పందించండి. ఎవరో చెప్తారు సామెత, ఒక ఇంట్లో నేను అన్నం పెట్టలేకపోయినా అన్నం పెట్టి ఇల్లు చూపించమని. ఆ సూక్తికి ఆధారంగా మీ గ్రామాలందరూ కూడా ఏవైనా వైద్య సౌకర్యం లేదా ఇతరత్ర బాగా చదువుకున్న వ్యక్తి సింగమూరు నియోజకవర్గంలో ఉంటాడు. అక్కడ మొట్టమొదటి ర్యాంకులో పుట్టినతో వస్తూ ఉంటాడు. ఫీజులు కట్టిన పరిస్థితి లేదా వేరే ఊరికి పోవాలంటే ఛార్జీల పరిస్థితి. అలాంటి వాళ్ళందరూ కూడా మీరు అన్వేషించి వాళ్ళందరూ కూడా వెలికి తీసి వాళ్ళని ఉపయోగపడితే భవిష్యత్తులో తప్పకుండా సమాజానికి ఆ వ్యక్తి ఉపయోగపడతాడు. ఆ గోళ ప్రయాణం చేయడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేస్తుందిగా పోతున్నా. పలు రకాలుగా ప్రయత్నిస్తాం. సింగరాజంలో అధికారులు ఉంటారు. ఒకరు ఒక జీవితంలో రూపాయలు లంచం తీసుకోకుండా మండల కార్యాలయంలో లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడ పనిచేస్తూ ఉంటాడు. మనందరూ కూడా ఒకటే మాట్లాడతాం, అందరూ దొంగలే, అందులో అవినీతి పనులైనటువంటి మాట్లాడుతూ ఎవరున్నారా మంచోళ్ళు అనేటువంటి భావన వస్తుంది. మనం ఆ ప్రశ్న చేసేటువంటి హక్కు మనందరూ కూడా లేదు. దాని కారణం లంచం తీసుకోకుండా నిజాయితీ ఉండేటువంటి వ్యక్తుల్ని లేచి నమస్కారం చేసి సత్కరించి గౌరవించి అభినందించి పొగిడేటువంటి మనసత్వం మనలో ఉందా? నిజాయితీ పనిని గౌరవించలేనప్పుడు అవినీతి పనులు మాట్లాడే హక్కు మనకు లేదని చెప్పి మనం చేస్తున్నాం. మీరు వెలుగునేయండి. ఈ నియోజకవర్గంలో నిజాయితీగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు తీసుకుందాం. వాళ్ళ జీవితం కోసం ఆధారపడే ఉద్యోగస్తులు ఎవరైతున్నారో వాళ్ళని నమస్కరించి సత్కరించి అవార్డులు ఇద్దాం. మంచిని పెంచుదాం. వారు మనకు కొంత కాలం పాటు అవినీతి పడుగా కాకుండా నిజాయితీగా ప్రజలకు పనిచేయడానికి దోహదపడతారు. ఆ యొక్క విధానానికి మీకు సహకరించడానికి అదే సంస్థ ఉంది. అందుకని అనునిత్యం హైదరాబాద్, అదేవిధంగా ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జీవితంలో వంచన తీసుకునేటువంటి వ్యక్తులందరూ కూడా పిలిచి సాధారణంగా ఆహ్వానించి సొంత ఖర్చులతో మేము పెట్టి
వాళ్ళకి అవార్డ్స్ ఇస్తే వాళ్ళని వెబ్సైట్ లో పెడితే వాళ్ళ కుటుంబం సభ్యులంతా కూడా చాలా ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి. ఒక ట్రైబ్ లక్ష్మీబాయి అని చెప్పి విజయవాడ అమరావతిలో సెక్రటరీ, హైదరాబాద్ లో రవీంద్ర భవన్ పిలిచి సన్మానం చేస్తే కుటుంబం మొత్తం కళ్ళనీళ్లు పరివర్తమయ్యారు. మమ్మల్ని ఎవరు గుర్తించలేదు, కాఫీ టీ కూడా ఈమె తాగలేదు నా భార్య, మా కుటుంబంలో పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది, కానీ ఇలాంటి నిజాయితీకి ఈ రోజు మీరు పట్టం కట్టారు, నిజాయితీని గౌరవించారు, జీవితంలో మర్చిపోలేమని చెప్పి ఎప్పుడు కూడా జీవితంలో లంచం తీసుకోవాలని చెప్పి ఆ మహిళ చెప్పింది. ఆమె ఎవరో కాదు, అనంతపురం జిల్లా గౌరవకు సంబంధించిన వ్యక్తి, అమరావతిలో జీవితం చేస్తా ఉంది సెక్రటరీలో. ఈ విధంగా ఎంతో మంది ఇంకొక అధికారులు వచ్చాడు, నా బోర్డు పెడతాను టేబుల్ మీద లంచం తీసుకోవాలని. ఈ విధంగా పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పోదాం. సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తాం. ఉదయం లేచి రాత్రి వరకు రాజకీయాలు, ముఠా ఖర్చులు, ఈ కులం ఆ కులం ఆ మతం ఈ మతం అనుకుంటా ఉంటే ఈ యొక్క కరుడు గట్టినటువంటి సామాజిక విధ్వంసానికి దోహదపడాలని చెప్పి ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఆసరాగా తీసుకొని సమాజం మొత్తం ధ్వంసం చేసేటువంటి పరిస్థితికి మనం దారి తీసడానికి వాళ్ళకి పెద్ద మార్గం ఏర్పడుతున్న వాళ్ళు అవుతాం. కాబట్టి అలాంటి మార్గాల్ని నివారించిన బాధ్యత మనది. ఇప్పుడే శ్రీరాములు గారు రిటైర్ చేస్తాయి, ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. తాడిపత్రిలో కార్యాలయాన్ని ఓపెన్ చేయాలనుకున్నాం, కరోనా వల్ల వాయిదా చేశాం. తాడిపత్రి నియోజకవర్గంలో కూడా కార్యాలయం ఓపెన్ చేస్తున్నాం, కళ్యాణం అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసి ఇలాంటి సామాజిక స్ఫూర్తి, దీనికి ఏ పార్టీ కూడా రావచ్చు, తెలుగుదేశమా, బీజేపీనా, కమ్యూనిస్టా, వైఎస్ఆర్సీపీనా, ఎవరైనా లోక్సభనా, ఎవరైనా అందరినీ ఆహ్వానిస్తాం, మంచి చేద్దాం, రాజకీయాలు వీటి దగ్గర మాట్లాడడం, కులాలు మాట్లాడడం, మతాలు మాట్లాడడం, అందరూ కూడా సమిష్టిగా పని చేయడానికి ఏ విధంగా ఉపయోగపడతామో ఆ విధంగా చేద్దాం, మంచిని పెంచుతాం. ఒక సామాజిక బాధ్యతతో ప్రయత్నం చేయాలి, సామాజిక బాధ్యతతో పని చేయాలి, శ్రమించాలనేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రోజు ఈ కార్యక్రమాల నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకు మీ అందరూ కూడా మనం చేస్తున్నా. ఈ రోజు చాలా మంది గ్రామాల్లో అడుగు మీద కూర్చొని ఏదో అమెరికా గురించో రష్యా గురించో మాట్లాడి కాలయాపన చేయకండి. గుళ్ళు గోపురాలు మంచివే, మసీదులు మంచివే, అన్ని మంచివే. దాంతో పాటు కూడా 10 మంది కూడా మంచి చేసేటువంటి ఈ కార్యక్రమాలు కూడా ప్రయత్నం చేద్దాం. దానికి మీ అందరి సహకారం కావాలా. ఎక్కడైనా నిజంగా ఒక ముదుసలి వృద్ధురాలు ఉంటుంది, కుటుంబంలో ఎవరు కూడా పట్టించుకోరు, ఆమె ఒక ఉద్దాసంలో చేర్చాలి, మీరు తీసుకొని రండి అనంతపురంలో, నేను ఎక్కడో ఒక ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా పలు రకాలుగా మీకు డబ్బు ఖర్చు కాకుండా కేవలం ఒక శ్రమ, ఒక ఆలోచన, మంచి మనసు, ఈ 3 మీరు ఎంపిక చేసుకుంటే ఈ నియోజకవర్గంలో మీకు అసలు సామాజిక హితం అంటే ఏంటి, బాధ్యత ఏంటి అనేటువంటిది ప్రజలకు చాలా మందికి మనం తెలియజేయడానికి, కొందరికి కనుగొనడానికి తోడ్పడే రీతిలో మనతో పాటు మిగిలిన ధనవంతులు కూడా కలిసి ఉడతవంతుగా సమాజంలో మేము పనిచేస్తామని రావడానికి ఈ యొక్క కార్యక్రమాలు దోహదపడతాయి. దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఐ ఆపరేషన్స్ అంతా కూడా ఎన్రోల్ చేసుకోండి. 100, 200, 300, 400 అంతమంది కూడా భోజనాలతో సహా వైద్య శిబిరంలో సింగంలో రేపు నెలలో ఏర్పాటు చేస్తాం. కంటెంటాలు పెరిగిస్తాం, ఆపరేషన్స్ అని కూడా చేస్తాం. వీలైతే బెంగళూరు, హైదరాబాద్ పంపించి కూడా ఆపరేషన్ చేస్తాం. దీనికి ఎంత వ్యయమైనా కూడా భరిస్తాం. ఇది ఎవరితో చాలా మంది జగదీష్ గారు మాట్లాడారు, మేము ఏదైనా ఫారెన్ ఫండ్స్ చేస్తున్నాం, ఎవడో రూపాయి కూడా ఏ రాజకీయ పార్టీలతో డబ్బులు తీసుకోవడంలా, ఎవరు ధనవంతులతో డబ్బులు తీసుకోవాలి. నేను నాతో పాటు మా సంస్థ సభ్యులు స్వచ్ఛందంగా నేను ఈ పని చేస్తా అని చెప్పి చేసేటువంటి చర్యలు తప్ప ఎక్కడే కానీ దీంట్లో బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకొని పనిచేసేటువంటి కాదు. కొంతమంది మాట్లాడచ్చు, స్వతంత్ర సంస్థల గురించి మాట్లాడేవాళ్ళు, కానీ మీరు ఒకసారి వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే తెలుస్తుంది దీని బాధ ఎంత, ఈ యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది. అందుకని చేసేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావచ్చు, అన్ని రాజకీయ పక్షాలు కూడా పూర్తిగా రేపు వైద్య శిబిరాలు జరిగేటప్పుడు కూడా నేను ఈ పని చేస్తాను, నేను ఒక ముస్లాంని పొద్దున్న సాయంత్రం పని చేస్తాను, లేదా స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు ఉంటాయి, వాళ్ళని కూడా వాలంటీర్గా తీసుకొని సింగంలో నియోజకవర్గంలో ఆరోగ్యం పట్ల, విద్య పట్ల, అదేవిధంగా సామాజిక స్పృహతో పాటు ప్రశాంతత నెలకొనడానికి చేసే ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరించాల్సింది కోరుకుంటూ ఈ కార్యాలయంలో నమోదు చేయడానికి మీరందరూ కూడా ఆ పేర్లు ఇవ్వండి, వయస్సు, ఫోన్ నెంబర్తో సహా మేము పిలిపించి ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. తర్వాత చాలా మంది నిన్న రేసైకి అనంతపురంలో ఇస్తూ ఉంటే 2 కాళ్ళు లేని వ్యక్తుల్ని భగినాలు తీసుకొని వచ్చారు. వాళ్ళు నేను గతం నుంచి కూడా చెప్తున్నాను, ఫ్యాక్షన్లో కానీ షుగర్ వల్ల కాళ్ళు పోతే జయపూర్వం వచ్చాడు పోయి కాళ్ళు ఇవ్వాలి వికలాంగులకి. అందుకని ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఓ పిలుపునిస్తున్నాం. మీకు ఆర్టిఫిషియల్ లిమ్స్ ఎక్కడ కావాలో అందరూ కూడా నమోదు చేసుకోండి. 1000 మందికైనా కూడా జిల్లా ముఖ్య కేంద్రంలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని జరగడంలో ఆర్టిఫిషియల్ లిమ్స్ అన్ని కూడా మరి జైపూర్ పుట్లాగా ఫ్రీగా ఉచితంగా కూడా ఆ కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టబోతున్నాం. గతంలో కూడా ఇచ్చాం, ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా ఫ్రీగా అందరూ కూడా ఇస్తామని చెప్పి మనం చేస్తూ ఈ విధంగా మంచిని పెంచేటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి.
ఈ సింగనమల నియోజకవర్గంలో భవిష్యత్తులో దశలుగా చాలా సామాజిక సేవలు చేయాలని, అందులో భాగంగా వాటన్నిటికీ సహకరించడానికి ముందుకు రండి, తప్పకుండా చేస్తాం. ఈరోజు ఈ అంబులెన్స్ కూడా మరి మీరు ఎక్కడెక్కడ దీనికి రక్షణలో పెట్టుకుంటారా లేకపోతే ఏంటని కూడా మీరు మాట్లాడుకొని ఏర్పాటు చేయండి. ఇప్పుడు వచ్చినటువంటి ట్రైసైకిల్స్ సింగనమల్లో కూడా ఈ అవే సంస్థలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా రాజకీయాలు వదిలేసి ఇటువంటి లక్ష్యాలు ఇటువంటి సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులందరూ చేరండి, దాంట్లో పనిచేయండి. ఆ అవే సంస్థ ద్వారా మనకున్నటువంటి పద్ధతిలో పేదల్ని, నిర్భాగ్యుల్ని, అట్టడుగు వర్గాల వాళ్ళ ప్రజల్ని ఆదుకునేదానికి చేతనైనంత సహాయం చేసడానికి ఈరోజు అంబులెన్స్ కూడా మరి సింగనమల మండలంలో ఇచ్చేదానికి వచ్చినారంటే నేను నిజంగా హృదయపూర్వకంగా ఈ అవే సంస్థని ముఖ్యంగా ప్రభాకర్ చౌదరి మాజీ శాసనసభ్యులు గారిని కూడా అభినందిస్తూ